నీట్ లీకేజ్పై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు నిన్న పార్లమెంట్ను ముట్టడించిన విషయం మనకు తెలిసిందే. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. ఆ తర్వాత కేంద్ర మంత్రి నడ్డాతో సీజేపీ ప్రతినిధులు చర్చలు జరిపారు. అయితే మేము అడిగినవి చేస్తామన్నారు అని అంటున్నారు. మరి అందులో వీళ్ళు ప్రముఖంగా అడిగింది ఏంటంటే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే. మరి దానికి ఒప్పుకుంటారా? ఏంటి అసలు ఏం జరుగుతోంది? ఒకవైపు సీజేపీ ఆందోళనకు సంబంధించి అధికార విపక్షాల నుంచి విమర్శలు ప్రతి విమర్శలు కనిపిస్తున్నటువంటి క్రమంలో అసలు ఏం జరుగుతోంది? యువత పెద్ద ఎత్తున ఈ విధంగా బయటకు రావడానికి డెఫినెట్గా ఒక అసంతృప్తి ఏదైనా ఉంటే గలం విప్పడం అది సహజం. కానీ ఇంత తీవ్ర స్థాయిలో అది మన దగ్గర ఎందుకు? అంటే ఆ స్థాయిలో పాలనకు సంబంధించి అంత వ్యతిరేకత ఉందా, లేదంటే ఈ ఒక్క సబ్జెక్టుతోనే ఈ విధమైనటువంటి ఆందోళన విద్యార్థుల్లో వ్యక్తమైందా అనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. గెస్టులు సిద్ధంగా ఉన్నారు, డిస్కస్ చేద్దాం. ఎండల లక్ష్మీనారాయణ గారు, వీరు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నుంచి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీ నరసింహారెడ్డి గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి నరసింహారెడ్డి గారు. మానవతరాయ్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి మానవతరాయ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. బండారు రామ్మోహన్ రావు గారు, వీరు విశ్లేషకులు. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. ముందుగా మానవతరాయ్ గారు, మీరు దీనిపైన స్పందించండి. ఒకవైపు అంటే పార్లమెంటు లోపల ప్రతిపక్షాలు, బయట సీజేపీ, అక్కడ విమర్శలు ప్రతివిమర్శలు, సభ స్తంభింపజేయడాలు, వాయిదాల పర్వం, అది ఒక ఎత్తు అయితే ఇక్కడ బయట సీజేపీ. అయితే ఈ సీజేపీ వెనక ప్రముఖంగా కొన్ని పార్టీల పేర్లు వినిపిస్తున్నాయి. వెనకుండి నడిపిస్తున్నారు అన్నటువంటిది కూడా మాట్లాడుతున్నటువంటి క్రమంలో మీరు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్డీ కూటమిలో అండ్ ప్రముఖంగా కాంగ్రెస్ కూడా దీనిపై అంటే విద్యార్థులకు మద్దతుగానే అటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాట్లాడినటువంటి సందర్భంలో మీరు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వెనకుండి ముందుండి నడిపించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి కానీ లేదు. వాళ్ళు విద్యార్థులు, నిరుద్యోగులు ఎవరైతే స్వచ్ఛందంగా ఒక పోరాటాన్ని కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి వ్యంగ్యంగా ప్రారంభించారో వాళ్ళు రోడ్ల మీదకు వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు, తర్వాత ఆమరణ దీక్షలు, సోనం వాంగ్చుంగ్ లాంటి వాళ్ళు ఆమరణ దీక్షలు, అదే సీజేపీ పార్టీ నాయకులు ఆమరణ దీక్షలు చేస్తుంటే ఏ ప్రతిపక్ష పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే మద్దతు తెలపడం అనేది నైతిక బాధ్యత. కాంగ్రెస్ ప్రభుత్వాలకు నైతికత ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సంబంధం లేకపోయినా సరే నైతికత బాధ్యత వహించి రాజీనామా చేసిన సంఘటనల చరిత్రలో కోకళ్ళు ఉన్నాయి. కాంగ్రెస్ మంత్రులు చేశారు ఆ విధంగా. 1956 సంవత్సరంలో అదే మన మహబూబ్ నగర్లో రైలు ప్రమాదంలో 112 మంది చనిపోతే లాల్ బహదూర్ శాస్త్రి గారు రాజీనామా చేస్తే నెహ్రూ గారు అంగీకరించలే. మళ్ళీ అదే ఏడాది అరియాలూరు దగ్గర తమిళనాడులో 140 మంది చనిపోతే రాజీనామా చేసిండు, ఆమోదింపజేసుకున్నాడు లాల్ బహదూర్ శాస్త్రి. ఆ విధంగా అంతేకాకుండా 1958 సంవత్సరంలో ఒక ఆర్థిక వివాదంలో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి టిటి కృష్ణమాచారి గారు వెంటనే రాజీనామా చేశారు. అదేవిధంగా 1962లో చైనా యుద్ధంలో వైఫల్యం కారణంగా వికే కృష్ణమేనన్ గారు ఆయన రాజీనామా చేసిండు, కాంగ్రెస్ మంత్రి. 93లో మాధవరావు సింధియా గారు ఒక రష్యన్ విమానం ప్రమాదానికి గురైతే నాది బాధ్యత అని చెప్పి ఆయన రాజీనామా. గతంలో మీరు కేంద్రంలో ఉన్నప్పుడు అప్పటి మాటలు చూస్తే డెఫినెట్ గా బీజేపీ అండ్ కాంగ్రెస్ లో ఉన్నటువంటి అప్పటి నాయకులు వ్యవహరించిన తీరు అండ్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ కు మనం మాట్లాడుకున్నట్టయితే మన దగ్గర కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. మన దగ్గర కూడా నిన్న పెద్ద ఎత్తున ఢిల్లీలో పోరాటం జరిగింది. అవును, మీరు ఎంత నిర్బంధించినా రైళ్లలో ఆపివేసిన విద్యార్థులు, నిరుద్యోగులంతా కూడా ఆగ్రహంతో ఢిల్లీ రాజధాని చేరుకున్నారు. ఆపారా? అదేదో ఆయన దీక్ష వాంగ్చుంగ్ గారు దీక్ష ప్రారంభించినప్పుడు మొట్టమొదటనో 2వ రోజు 5వ రోజు స్పందించే బాగుండేది కదా. మేము చర్చలు జరుపుతాం రండి అని చెప్పి ఆహ్వానించినట్లు ఒక మర్యాదపూర్వకంగా ఉండేది. ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పుడు రాజీనామా చేయక తప్పదు. డిమాండ్, ప్రధానమైన డిమాండ్ లో కూడా చర్చను జరిపిన దాంట్లో రాజీనామాకు సానుకూలించినట్లు చేయిస్తున్నట్టు సమాచారం వచ్చింది. కాబట్టి అదే అంటున్నా, స్పందించే ప్రభుత్వాలు కాంగ్రెస్. ఇప్పుడు మానవతరాయ్ సార్, ఇప్పుడు మన దగ్గర కూడా ఎన్నో విమర్శలు వస్తాయి. విమర్శలు వస్తే సదరు శాఖ మంత్రులు రాజీనామా చేసి తీరాల్సిందే అని చెప్పేసి చాలా సందర్భాలు, మన దగ్గరని కాదు ఎక్కడైనా కూడా. ఇప్పుడు ఒక్కసారి విమర్శ చేయటం కాదు కదా, ఇక్కడ ఆధారాలు 157 సార్లు మోడీ పరిపాలనలో 12 ఏళ్ల పాలనలో వివిధ ప్రశ్నపత్రాలు లీక్ అయిపోయినాయి.
ఇదే నీటి పరీక్ష 2024లో లీక్ అయింది. ఉమ్, మరి ఏమైనా నియంత్రణ చర్యలు చేపట్టారా? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక 14 పరీక్షలు నిర్వహిస్తుంది దేశవ్యాప్తంగా. యూజీసీ నెట్, సిఎస్ఐఆర్, నీటు, జేఈ ఇట్లాంటి పరీక్షలు ప్రధానంగా. వాటిల్లో కూడా దాదాపు 24లో లీకులు అయితే ప్రతి సంవత్సరం లీకులు అవుతుంటే ఇంకా నువ్వు ఎక్కడ సంస్కరించినట్టు అంటున్నా. కాబట్టి వాళ్ళు కోరేది ఏముంది? ప్రధానంగా ప్రతిపక్షం కాంగ్రెస్ అయినా, రాహుల్ గాంధీ అయినా, సిజేపీ పార్టీ అయినా, వాంగ్చుంగ్ అయినా కోరేదేంది? ఎన్టీఏని సంస్కరించండి అన్నాడు. బాధ్యులైనటువంటి వాళ్ళు, ఎందుకంటే 22 లక్షల మంది 24 అంటే ఉపేక్షించడం, పోరాటం చేసినాం. ఉమ్, మళ్ళీ 26లో కూడా అది పునరావృతం అయితే ఎంత సిగ్గుచేటు చెప్పండి. కనీసం ఎవరు చెప్పక ముందే ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి ఉండాలి. లేకపోతే నరేంద్ర మోడీ గారే నైతికత, ఎందుకంటే దేశం కోసం ధర్మం కోసం అని అంటారు కదా, మరి దేశం కోసం ధర్మం కోసం మాట్లాడే వాళ్ళు నైతిక విలువలు పాటించరా? చెప్పండి. శివరాజ్ పాటిల్ గారు 2008లో ముంబైలో బాంబు పేళ్లు జరిగితే హోంమంత్రికి రాజీనామా చేసిండు. నాకు వద్దని రాజీనామా చేసిండు. చిత్రం గారు తీసుకున్నాడు. అయినా ఇంత జరుగుతుంటే 20 రోజులకు ఒక మనిషి ఢిల్లీ నడిబడున జంతర్ మంతర్లో ఆమరణ దీక్ష చేస్తుంటే స్పందించరా? ఇందిరాగాంధీ గారు ఇదే సోనం వాంగ్చుంగ్ తండ్రి లద్దాఖ్ లేహ్యూలో గిరిజనులకు 97% ఉన్న గిరిజనులకు గిరిజన హోదా, ఎస్టీ హోదా ప్రసాదించాలని చెప్పి, ఇవ్వాలని చెప్పి ఆమరణ దీక్ష చేస్తే ఇందిరాగాంధీ ఢిల్లీ నుంచి వెళ్ళి 5వ రోజున దీక్ష వినింపజేసింది. కనీసం మానవత్వం కూడా లేదా? నైతికత లేదు, మానవత్వం కూడా లేదా? ఏందండి ఇంత దారుణం, ఇంత నియంతృత్వంగా? వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు ఏమన్నా కావాలని చేసిందే? కళ్ళ ముందు కనపడుతుంది. అదే విధంగా ఈ ఒక పక్క నీటి పరీక్ష లీకులు ఉంటే 20 లక్షల మంది జీవితాలు నాశనం అయితే, మళ్ళీ వెంటనే సిబిఎస్ఈలో ఎగ్జామ్లో అవకతవకలు. మళ్ళీ దాని ఘనకార్యం ఎవరున్నారు? తెలంగాణలో గ్లోబరీనా సంస్థ ఏదైతే ఉన్నదో 26 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్నదో అదే సంస్థ పేరు మార్చుకుంటే అక్కడ ఆ పరీక్ష సిబిఎస్ఈ పేపర్ల వాల్యుయేషన్కి అప్పచెప్పారు. అక్కడ కూడా ఇదే తప్పిదాలు జరిగినాయి. ఈ విధంగా విద్యా వ్యవస్థ మొత్తం కూడా, ఉన్నత విద్య మొత్తం కూడా పతనం అవుతుంటే, డాక్టర్లు కావాల్సిన వాళ్ళు డాక్టర్లు కాకుండా 12 మంది చనిపోతే దానికి బాధ్యత వహించరా అంటున్నా. కనీసం నైతికత ఉండదా? ఎందుకండి ఎందుకు ఏం చేసుకుంటారండి? కాబట్టి మేము అందుకే పార్లమెంట్ కూడా నిన్న 12 సార్లు స్తంభించింది. పార్లమెంట్ మొదలుగానే 2 ఉభయ సభలు కూడా సభ్యులంతా కూడా స్తంభింపజేశారు. ప్రధానంగా ఇలా మాట్లాడతారు. ఇలా రాముడు అన్న సంతోషం మేము కూడా విరాళాలు ఇచ్చినాం. ఇలా మా విరాళాలు కూడా చోరీ చేశారండి. మరి దానిపైన చర్చ ఉండొద్దా? ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంట్